హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? లాస్ట్ వీడియోలో మనం ఘాట్ రోడ్ చూసాం కదా. మీరు ఇప్పుడు ఈ కొండవీడు కోట వెళ్ళే ముందు రెడ్డి రాజుల మ్యూజియం చూసి వెళ్ళండి. సో అక్కడ ఉన్నదంతా మీకు అర్థమైపోతుంది. ఈ వీడియోలో మనం కొండవీడిని పరిపాలించిన రెడ్డి రాజుల యొక్క మ్యూజియం చూసేద్దాం పదండి. ఈ మ్యూజియం గుంటూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్రైడే హాలిడే, మిగతా అన్ని రోజులు 10 AM to 5 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ రెడ్డి రాజుల మ్యూజియం బయట వైపు చూడండి, అంత బయట వ్యూ పాయింట్ ఎలా ఉందో. బయట మనకి రకరకాల శిల్పాలు కనిపిస్తాయి. ఈ శిల్పాలన్నీ రెడ్డి రాజుల కాలంలో ముఖ్యమైన వ్యక్తులవి. ఇలా మ్యూజియం బయట వైపు చాలా రకాల శిల్పాలు, విగ్రహాలు చాలా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తున్నది తిప్పయ్య శెట్టి. ఈ తిప్పయ్య శెట్టి అనే ఆయన మెయిన్ వ్యాపారి ఆ రోజుల కాలంలో. నెక్స్ట్ ఇక్కడ అనవేమారెడ్డి, ఈ రాజులలో ముఖ్యమైన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి నాయకురాలు నాగమ్మ, గోనగన్నారెడ్డి, వీళ్ళు మనకు బాగా తెలుసు. ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకున్నాం, 20 రూపీస్. పలనాటి నాగమ్మ విభాగం, ఇందులో వచ్చేసి మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో పలనాటి నాగమ్మ విభాగం. దీని లోపల మనకి రకరకాల శిల్పాలు కనిపిస్తాయి. ఇవి 16వ శతాబ్దం నాటి దేవుడి విగ్రహాలు. ఆ రోజుల్లో వీళ్ళంతా ఈ దేవుళ్ళనే కొలిచేవారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్డి రాజుల యొక్క చరిత్ర తెలిపే ఫ్యామిలీ ట్రీ. రేచర్ల రెడ్డి వంశీయులు, వీళ్ళు క్రీస్తు శకం 1050 నుంచి 1262 వరకు పరిపాలించారు. వీళ్ళు ఆ రోజుల్లో చేసిన పరిపాలన, కట్టడాలు ఇక్కడ చూపిస్తారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి 16వ శతాబ్దానికి చెందిన రాతి వస్తువులు. ఆ రోజుల్లో వాళ్ళంతా వీటితోనే పనులన్నీ చేసుకునేవాళ్ళు. ఆ కాలంలో దొరికిన కొన్ని రకాల పనిముట్లు ఈ మ్యూజియంలో భద్రపరిచారు. మనం చూడటానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆ రోజుల్లో వాళ్ళు ఉపయోగించిన శిలా ఫలకాలు. పైన తెలుగులో కూడా రాశారు, కావాలంటే చదవచ్చు. నెక్స్ట్ కొండవీడు కోట. ఈ కోట చాలా వరకు శిథిలమైపోయింది. మనం పైకి వెళ్ళి చూసినప్పుడు ఇవి కొన్ని కనిపిస్తాయి. చాలా వరకు నేలమట్టం అయిపోయి ఆ కొండల్లో కలిసిపోయాయి. ఆ రోజుల్లో ఎలా ఉండేదో మనకి ఇక్కడ నమూనా ద్వారా చూపించారు. చూడటానికి చాలా బాగుంది. ఇది వచ్చేసి 1788లో మెకంజీ గీయించిన కొండవీడు కోట నమూనా. ఆ రోజుల్లో మ్యాప్ గీశారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి తామ్ర శాసనములు. ఈ శాసనాలు ఆ రోజుల్లో వేమారెడ్డి గారు వేయించారు. ఇవన్నీ మన చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడక్కడ దొరికినవి, శిథిలావస్థలో ఉన్నవి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు. ఇవి వచ్చేసి రాతి ఫిరంగి గుండ్లు. మనం నెక్స్ట్ చూసేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మనందరికీ చాలా బాగా తెలుసు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి చరిత్ర ద్వారా తీసినది. మనందరం చూసాం కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి 13వ శతాబ్దంకి చెందిన విగ్రహాలు. అప్పటి నుంచి కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో చూడండి. ఆ రోజుల్లో శిల్పులు చాలా బాగా చేశారు. ఈ మ్యూజియం బయట ఇలాంటి శిల్పాలు చాలా ఉన్నాయి. ఈ మ్యూజియంలో తర్వాత ఫ్లోర్ రేచర్ల రుద్రారెడ్డి విభాగం. ఈ పెయింట్ చూడండి ఎంత బాగుందో. ఆ రోజుల్లో అనితల్లి గారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం. నెక్స్ట్ వచ్చేసి ఈ రాజుగారి పేరు రేచర్ల రుద్రారెడ్డి విగ్రహం. ఇంకా ఈ మ్యూజియంలో చాలా రకాల శిల్పాలు ఉన్నాయి. ఇది చూడండి, ఆ రోజుల్లో వారు నివసించిన జీవన విధానం, వారు చేసిన పనులు, అలాంటివి అన్నీ శిల్ప రూపంలో ఇక్కడ గోడపైన చెక్కి ఉంచారు. అవి చూడటానికి చాలా బాగుంటాయి. ఆ రోజుల్లో ఉన్న కోటలు మరియు పరిసర ప్రాంతాలు ఇవన్నీ ఇలా పెయింటింగ్స్ రూపంలో ఇక్కడ చాలా బాగా ఉంటాయి. ఇది వచ్చేసి కొండవీడు ఘాట్ రోడ్డు.
ఇదేమో కొండవీటి తారా బురుజులు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ రోజుల్లో వాళ్ళు వేసిన శివపార్వతుల పెయింటింగ్. అలాగే మనం ఇప్పుడు అమరావతిలో చూస్తున్న శివలింగం, అలాగే పుట్టకోట, సింహాచలం ఇలాంటి గుళ్ళల్లో ఉన్నవన్నీ ఇక్కడ ఉంచారు. నెక్స్ట్ మనం చూస్తున్నది కొండవీడు కోట టాప్ వ్యూ. పైనుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా ఈ మ్యూజియంలో చాలా రకాల శిల్పాలు ఉన్నాయి. అవన్నీ మీకు తర్వాత పార్ట్లో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.